ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని చేతి కింద ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎప్పుడైతే ఉంటామో ఈ లోకంలో అపవాది మన కాడికి శక్తి ఎక్కువగా ఉంటుంది. అపవాది మనల్ని శోధించాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మనం ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, కానీ మనం దేవుని చేతుల దగ్గరికి వెళ్తే ఆయన మన కోడిని మనం చూసుకున్నప్పుడు దాని పిల్లల్ని అది రెక్కలతో కాపాడుతూ ఉంటుందండి. ఈ లోకంలో ఉన్నటువంటి గద్దల దగ్గర నుంచి, కాకుల దగ్గర నుంచి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి దాముకుంటే ఈ లోకంలో సాతాన్ దగ్గర నుంచి, ఈ లోకంలో దుష్ట శక్తి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు తన బిడ్డల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం దేవుని చేతుల్లో పెట్టుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు చేతుల్లో మన జీవితాన్ని పెడితే ఈ లోకంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం ఎటువంటి తొట్టిల్లకుండా దేవుడు చక్కగా నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి ఒక్క మనుషుల నిరీక్షణ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలని, యుగ యుగాలు దేవుడితో గడపాలని, అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలని, అదేవిధంగా యేసుక్రీస్తు వారి కుడిపార్శ్వమున కూర్చుండాలని, పరలోకానికి రావాలని ప్రతి ఒక్క మానవాళి కోరుకుంటున్నారు. అయితే ఈ లోకంలో ఇష్ట ప్రకారం జీవించి చనిపోయే ముందు మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునేది, అప్పుడు బాప్తీసం తీసుకుంటే అప్పుడు పరలోక రాజ్యానికి వస్తామా? అప్పుడు ఆయన చేతుల్లో మనం రక్షిస్తాయా? మనము బయటికి వెళ్తున్నామనంటే, మన ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నామో మనం తిరిగి ఇంటికి రావాలంటే మన చేతుల్లో ఏమి లేదండి. ఈ లోకంలో హఠాత్తుగా ప్రాణాలు పోతున్నాయి. బస్సు ఎక్కుతూ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటువంటి వారు కూడా లేకపోలేదు. బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయేటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి మన జీవితం ఎక్కడికి వెళ్తున్న దేవుడికి ప్రార్థన చేసుకొని వెళ్తే ఆయన కాపాడిదతులకు సహాయం అంతా ఉంటారు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధేయపడుతున్నానయ్యా. మీ బలిష్టమైన చేతి కింద మేము దీనంగా ఉండేటువంటి బిడ్డలుగా కాపాడండి అయ్యా. మాలో గర్వం తీసివేయండి, మాలో పాపం తీసివేయండి, మాకు ఈ లోకంలో ఉన్నటువంటి చెత్త బ్రతుకుని తీసివేయండి. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటయ్యా ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. వేసే గర్జించు సింహం వల్ల సాతాను ఎవరిని మింగుదనని చూస్తున్నాడయ్యా. మా జీవితాలు సాతాను దగ్గరికి పెట్టి నాశనం చేసుకోకుండా మా జీవితాలు నీ దగ్గర పెట్టుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. త్రోవకు వెలుగైనటువంటి నీ వాక్యానుసారంగా నేను బ్రతుకున్నట్లుగా ప్రాధేయపడుతున్నాం. అబ్రహాము దేవ కాపాడండి అయ్యా, ఇస్సాకు దేవ కాపాడండి అయ్యా, యాకోబు దేవ కాపాడండి అయ్యా, నా దేవ మా దేవ ఒకసారి కాపాడండి అయ్యా. వేసే పాత నిబంధనలు అనేక మంది భక్తులు వేసే మీ మీద విశ్వాసం పెట్టుకున్నారు. మీరు వాళ్ళు చేయి విడవకుండా కాపాడారు. ఇప్పుడు కూడా వేసే మీరు ఆదిలో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అయితే మనిషిలో విశ్వాస పరిమాణం తగ్గిపోయింది, మనిషికి ఆత్రం పెరిగిపోయింది. మనిషి ఇప్పుడే కావాలని అనుకుంటున్నాడు, మీ సమయానికి వెయిట్ చేయకుండా ఉన్నాడు. మేము పేషెన్స్ కలిగి మేము సమయాన్ని మైండ్లో పెట్టుకొని నడిచే శక్తిని దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.